మరో 24 గంటల్లో 90 సంవత్సరాల వయసుకు ఒక మహిళ చేరుతుంది. ఒక రకంగా చూడాలంటే ఆర్టీవీ తరపున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. అన్నిటికంటే మించి ఇంత వయసులో ఊహించిన విధంగా ఒక కేర్ టేకరే ఆమెకు మోసం చేసింది. అయితే విశాఖ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ మోసంలో ఏమైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన వస్తువులు ఆ తల్లికి దక్కింది. ఈ దశలో ఆమె మనతో ఉన్నారు. అమ్మ, మీరు మాటల్లో సుభద్ర వరలక్ష్మి అని చెప్పారు. వరలక్ష్మి సుభద్ర. అమ్మ, ఏం జరిగిందమ్మా? అదే ఇంట్లో ఉండేదమ్మా, నమ్మాను. ఇల్లంతా తనే, ఇంకా బీరువా సర్దడం కూడా అన్నీ తనే చేసేది. ఓసారి రిస్ట్ వాచ్ తనే తీసింది, పెట్టింది కూడా. ఆ మర్నాడే వెళ్ళిపోయిందమ్మా, నా కూతురు కొంట్లో బాగుండలేదని. సరే, తర్వాత ఏదో వాళ్ళు వచ్చారు, ఎవరికైతే గిఫ్ట్గా ఇద్దామని చూస్తే లేదు. అప్పుడు ఫోన్ చేస్తే లేదమ్మా, ఉంది, నేను వచ్చి ఇస్తాను అని చెప్పి రాలేదు. అప్పుడు ఇది వెతికితే ఇది కనపడలే. లేదమ్మా, లేదు, మామూలు రిస్ట్ వాచే, కెనడా నుంచి తీసుకొచ్చాను. అది నేను చేసిన. అంటే ఇంకేమైనా గోల్డ్ అట్లా పోయింది మేడం? లేదమ్మా, ఇంకేం పోలేదు. డబ్బు మాత్రం ఎప్పుడో పోయినట్టుంది. నేను అంత లెక్క చూసుకునేదాన్ని కాదు. ఎందుకంటే తనే పర్సు తీసి డబ్బులు ఇవ్వడం అది నేను చెప్పాను కదా నాయన. నమ్మాను అంతే. నమ్మినందుకు భగవంతుడు నాకు ఇలా అంటే ఒక రకంగా పోయింది. అదే సమయంలో దొరకడం ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ వయసులో? పోలీస్ డిపార్ట్మెంట్లేనమ్మా, వాళ్ళనే మెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. అమ్మా, మీరు నాకు ధైర్యం చెప్పారు, వాళ్ళే చేశారమ్మా. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. అందులో ముఖ్యంగా రాజుల నాయుడు అండ్ వరలక్ష్మి వాళ్ళు పాపం మా ఇంటికి వచ్చి నాకు సాయం చేశారు. ఓకే మేడం, మీ ఏజ్ ఇప్పుడు ఎంత మేడం? నెక్స్ట్ ఇంత ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా, ఏం చేసేవారు చిన్న యంగ్ ఏజ్లో? అట్లా ఏముంది నాయన, ఏమీ లేదు. భగవంతుడు ఇచ్చిన దాంతో తినడం, పిల్లలు సంతోషంగా ఉండడంతో పిల్లల్ని చూసుకొని సంతోషించడం. ఏమిటి, ఎక్కడ కారు ఇక్కడ వచ్చేస్తుంది మేడం? అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంటారు మామూలుగా మీరు ఉండేది? ఇప్పుడు నేను మా పిల్లల దగ్గర ఉంటానండి, కెనడాలో కానీ దుబాయ్లో కానీ. ఓకే. కానీ ఇప్పుడు ఈ దుబాయ్ హడావిడితో లేదు. అయినా నేను వచ్చి ఏడాది అయిపోయింది వచ్చి. అప్పటి నుంచి ఉన్నాను. వెళితే రేపు సెప్టెంబర్లో వెళ్ళిపోతాను. ఓకే. అంటే భారతదేశంలో పోలీసుల మీద మీకు ఒక నమ్మకం, ఖచ్చితంగా నిజాయితీ పరులని మీకు అనిపించింది? ఎందుకంటే మా నాన్నగారు ఆ రోజుల్లోనే అప్పుడు ఫైర్ సర్వీసును పోలీస్ కలిసి ఉండేది. అప్పుడు హీ వాజ్ ద ఆఫీసర్. అక్కడ 5 డిస్ట్రిక్ట్స్కి ఆఫీసర్గా ఉండేవారు మా ఫాదర్. అందుకని నాకు పోలీస్ వాళ్ళ మీద ఒక రకమైన గౌరవం ఉంది. అది మా అయితే మొత్తానికి మీ నాన్నగారు ఈరోజు గుర్తొచ్చినట్టు అనిపించిందా ఈ రికవరీ ఇట్లా ఒకసారి జరగడంతో? ఆయన హానెస్ట్గా పనిచేశారు కాబట్టి హానెస్ట్ ఈరోజు మీకు దక్కించింది. అది ఆయన మంచితనమే మాకు శ్రీరామకృష్ణ. ఆయన ఇవాళ ఈరోజు ఇలా ఉన్నామంటే తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. అది ఇది అమ్మ, ముందుగానే మీకు, అంటే నేను మీకంటే చిన్నవాడిని, మీకు జన్మదిన శుభాకాంక్షలు మా టీవీ తరఫున. ఒక రకంగా మీలాంటి వాళ్ళందరూ కూడా చాలామందికి ఆదర్శం, ఒక ఇన్స్పిరేషన్. కొత్త జనరేషన్కి, ఇప్పుడున్న కొత్త జనరేషన్కి ఎలా జీవించాలని చెప్తారు కొత్త వారికి? ఏముంది, మంచితనాన్ని పెట్టుకొని బతికితే భగవంతుడు మనకు రక్షిస్తాడు. అదొకటి, మంచితనమే మనకి శ్రీరామ రక్ష, డబ్బు కాదు. అది నేను అదే చెప్పగలను పిల్లలందరికీ కూడాను. అదే మరి నా పిల్లలందరూ నన్ను ఈ రోజు బాగా చూసుకుంటున్నారంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన మంచితనం. అంతే. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇది వరలక్ష్మి సుభద్ర గారికి 90 ఏళ్ళ వయసులో కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే పోలీసుల నిజాయితీ కారణంగా ఈరోజు చూసుకుంటే ఎవరైతే కేర్ టేకర్గా ఉన్నట్టు నమ్మామో ఆ వ్యక్తి మోసం చేసినప్పుడు కూడా తమ వస్తువు రికవర్ అయింది. ఇది ఒక రకంగా విశాఖ పోలీసులకు థ్యాంక్స్ కూడా ఆమె చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం.